వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అయితే ఉన్నాము. వర్షం కురిసిన ప్రతిసారి రహదారులపై నీరు నిల్వ కావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ స్తంభించిపోతుంది. అలాగే కాలనీలలో మరుగునీరు చేరడం, దీనివల్ల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సమస్య అయితే ప్రజలనైతే తీవ్రంగా కుదిపేస్తుంది. ఈ సమస్యలపై ప్రజల అభిప్రాయాలు, అధికారుల స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. అలాగే ప్రతి ఒక్క ఇంటికెళ్ళి ప్రతి ఒక్క మనిషితో, ప్రతి ఒక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి ఇంతకు ఈ సమస్య ఎందుకుంది, ఎలా ఉంది, మీరు ఎలా ఇబ్బందులు పడుతున్నారని వారి మాటలను తెలుసుకుందాం. అక్క, మీ పేరు? అంజలినా. అక్క, ఇక్కడైతే బైరెడ్డి కాలనీలో అయితే కాలువ సమస్య ఎక్కువగా ఉందని చెప్తున్నారు. మీకు ఎట్లుంది అక్క ఇక్కడ? మాకు చాలా గలీజ్గానే ఉంది నా. కాలువలు లేవు, వాటర్ సమస్య ఉంది, చిటీగులు వస్తుండయి, పాములు అన్నీ వస్తుండయి. చెప్పినాం అప్పుడే షాజాన్ బాషా గారికి, అక్కడ వచ్చి చేపిస్తామా అని చెప్పినారు. సచివాలయంలోనే కంప్లైంట్ ఇచ్చాము, వాళ్ళు చూస్తామని చెప్పినారు, ఏం పట్టించుకోవడం లేదు. దానివల్ల మాకు కాలువ సమస్య, వాటర్ సమస్య ఎక్కువగా ఉంది నా. అదే చూసుకున్నట్లయితే మీరు పంచాయతీకి సంబంధించిందా లేకపోతే మున్సిపాలిటీకి? పంచాయతీకి సంబంధించిందేనా. మీరు మీ వాళ్ళకు అధికారులకైతే సమాచారం ఇచ్చారు? ఇచ్చినాం నా. సుమారు 3-4 సార్లు పోయి అడిగినాము, కంప్లైంట్ ఇచ్చినాము. అక్కడ ఎవరో ఏం పట్టించుకోలేదు నా. అట్లే చూస్తే ఇప్పుడు మీరు బాత్రూమ్కి వెళ్ళినా, స్నానాలు చేసుకున్నా నీళ్ళంతా ఎక్కడికి పోతాయి? కాలువలు లేవు కదా? కాలువలు లేవు, ఇట్లా పోతాయి, అక్కడ నిలిచిపోతాయినా. ఇక్కడ మేమైతే గుంత తవ్వుకున్నాము, అందుకు మాకు చాలా ఇబ్బందిగానే ఉంది నా. కాలువలు లేవు. ఎవరో ఒకరు దయచేసి మాకు కాలువలు లేపిస్తే వాళ్ళకు మేము మళ్ళీ అయినా గెలిపించేకి ఉంటుంది నా. అక్కడే వచ్చేస్తాయినా. అంటే మీకు దుర్వాసన, చిటీగలు అంత చాలా గలీజ్గా ఉంది నా. చిన్న పిల్లలు ఉండారు, పాములు వచ్చేస్తుండయి, చిటీగలు, జ్వరాలు, చాలా ఇబ్బందిగానే ఉంది నా మాకైతే. ఎప్పటి నుంచి ఉన్నారు అక్క మీరు? మేము 7-8 ఏళ్ళ నుంచి ఉన్నాం నా ఇక్కడే. కాకుండా ఇంకా ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి? అంటే ఇప్పుడు ఎక్కువ అయితే మా కాలువ సమస్య, వాటర్ అయితే లేదు నా. మాకు ఇక్కడే లేదు, అక్కడ వరకు వచ్చినాయి నీళ్ళు. ఇక్కడ నీళ్ళు అడిగితే ఇది పంచాయతీనా మున్సిపాలిటీనా అని అడుగుతారు. పంచాయతీ అంటే పంచాయతీ కాదు, ఇది మున్సిపాలిటీ కిందికి వస్తుంది అంటారు. అది వాళ్ళకే అర్థం కావాలనా. సచివాలయంలో అడిగితే అట్లా చెప్తారు, అక్కడ ఎంఆర్ఓ ఆఫీసులో అడిగినా అట్లే చెప్పినారు 1-2 సార్లు. మదనపల్లి రింగ్ రోడ్ దగ్గర రంగనాథ్ పెట్రోల్ బ్యాక్ సైడేనా ఇది. అంటే ఇదైతే మదనపల్లికి దూరంలో అయితే కాదు, దూరం అయితే కాదు, దగ్గరేనా. ఇదంతా సర్కిల్లే. ఇక్కడ ఇంకా 4-5 వేల ఇల్లు ఉన్నాయి నా పైన. మేము మెయిన్ సెంటర్కే ఉన్నాము. మెయిన్ సెంటరే ఇట్లుంటే అక్కడ ఇంకా ఎట్లుంటుందో తెలియదు కదా. స్ట్రీట్ లైట్లు మబ్బుగా ఉంది. ఇట్లయితే మొన్న అయితే వేసినారు, ముందైతే లేవు నా మాకు. అంటే ముందు చూసుకున్నట్లయితే అంతా అంటే చీకటి ప్రాంతమేనా? ఇదంతా మబ్బుగానే ఉండింది నా. ఇప్పుడు కూడా అక్కడ లైట్ లేదు నా. అంటే మీ ఇంటి వరకు అయితే మీరు అడిగి అయితే వేపించుకున్నాం, అడిగి మేము వాళ్ళు అడిగి వేపించుకున్నాం నా. అలాగే చూసుకున్నట్లయితే చుట్టుపక్కల ఇంత ఉంది, మున్సిపాలిటీ బండ్లు కానీ ఏవి రావాక మీ దగ్గరికి? బండ్లు లేదు నా, చెత్తకైతే రావు. మేము ఎత్తకపోయి అక్కడ పడేసి కాల్ చేసి వస్తాం. ఈ స్కూల్లో వేస్తే వాళ్ళు అరుస్తాండ్రు, పాములు వస్తాండయి అని. ఇది పక్కన స్కూల్ అమ్మా? ఇది స్కూల్ నా. అక్కడ వేస్తారు చెత్త, అదంతా చెత్తేనా. వాళ్ళైతే ఈమె అరుస్తానే ఉంటుంది. మేమైతే అక్కడ ఎత్తుకొని పోయి వేసేసి అగ్గి ముట్టించేసి వస్తా ఉంటాం. ఇక్కడంతా కూడా గడ్డి ఎక్కువ ఉంది మాకు. పాములు అయితే లోపలికి వచ్చేస్తుండే, 2-3 సార్లు వచ్చినాయి నా. లోపలికి అయితే వచ్చేసినాయి. ఆ పాములు పట్టే వాళ్ళు కూడా రారు అసలు. మాకు భయమే కదా. ఎంత తీసుకుంటారమ్మా పాము పడితే? అసలు వాళ్ళు లేరంటనా. ఇప్పుడు మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళు పట్టించుకోలేదు, రాను లేదు పాములు పట్టే వాళ్ళు అయితే. మళ్ళీ మా ఇంటి ఆయనే చిన్నగా పైపులేకేసి సంచిలేకేసి పట్టి అక్కడ వదిలేసినాడు. మాకైతే ఇబ్బందే, చాలా ఇబ్బందేనా. ప్రాణాంతక భయంగానే ఉండాం మేమైతే. ఇక్కడ ఎక్కువ గలీజ్ ఉండడం వల్ల ఇక్కడ వచ్చేస్తుంది మాకు పాములు ఎక్కువగా. ఎవరో దయచేసి మమ్మల్ని పట్టించుకొని ఇది కొంచెం అట్లా సరిచేస్తే బాగుంటుంది నా. మీ పేరు? షాహీనా. అక్క, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ వచ్చి ఇల్లు ఇచ్చినప్పటి నుంచి ఉన్నాం మేము. ఇక్కడ ముఖ్యంగా అయితే వర్షం వచ్చినప్పుడు అయితే నీటి సమస్య అయితే చాలా ఎక్కువ ఉంది. ఇంట్లోకి దూరిపోయినాయి నీళ్లు. చెప్తే కూడా ఎవరు కూడా పట్టించుకోరు, ఏం లేదు. అంత హైట్ చేసినాం మేము ఇల్లు. అంత హైట్ చేసి కూడా ఇంట్లో కూడా వచ్చేసినాయి. మా ఇంట్లో దాదాపు 2 అడుగులు ఎత్తేసారు, వచ్చేస్తా ఇంట్లోకి వచ్చేసినాయి. బయట అంత హైట్ చేస్తే కూడా ఎంత అనేసి మేము ఎత్తుకోవాలా ఇల్లు పైకి. ఉండే వాళ్ళు అయితే హైట్ చేసుకుంటారు, లేని వాళ్ళు ఎట్లా చేసుకుంటారు. అయితే కూడా ఎవరు కూడా పట్టించుకోరు, ఏం లేదు. వచ్చి ఏమి ఆ చెత్త అయితే ఆడంటే ఆడ వేసేస్తారు, ఇంట్లోకి వచ్చేస్తాండి చెట్లంతా. చెత్త వేసేకి కూడా ఆడలేదు. మాకు కాలువ లేదు. ఈ నీళ్ళు వేసుకుంటా ఉన్నారు, కింద ఆడ ఎత్తుకొని పోయి పారేస్తా ఉన్నాం మేము.
ముంచుకొని అట్లా చూడండి కాలువ. చూసానమ్మా. ఎవరు కూడా పట్టించుకోరు, ఏం లేదు. రావమ్మా మున్సిపల్ తొట్లు ఏం లేవా? ఏం లేవు. ఆడ ఎత్తుకొని పోయి మేమే కాల్చేసి వచ్చేస్తాము, వేసేసి చెత్త లేకుంటే ఇంట్లోకి వచ్చేస్తాయి, చెత్త చెదారం అంతా వచ్చేస్తాయి. ఆడ నుంచి కొట్టుకొని ఇంట్లోకి కూడా వస్తాయి, వాన వస్తే ఇంట్లో కూడా చెత్త వస్తుంది. కాలువ నీళ్ళు వర్షంలో పాటు కాలువ నీళ్ళు వాసన దుర్వాసన అన్ని ఏం చేయాలా? వాన పడితే ఏడ్సల్లా వాళ్ళు వీళ్ళకి అడుక్కోవాలా, లేకుంటే ఎవరు కూడా పట్టించుకోరు. మళ్ళా కడుక్కోవాలా, ఇదంతా కడుక్కొని ఇంట్లో అంతా కడుక్కొని పెట్టుకుంటాను. స్థానికంగా మీరు ఎవరు చెప్పలేదమ్మా? చెప్తే కూడా పట్టించుకోరు. వస్తామంటారు, రారు. ఆయన ఏమో ఒకరు ఎప్పుడో వచ్చినారు, ఆ రోజు ఫోన్ చేసింటే వచ్చినాడు. సరేలేమ్మా వచ్చేసాంలేమ్మా అది ఇది అన్నారు. చెదారం ఎత్తినారు అంతే. మళ్ళా ఏం పట్టించుకోరు, ఏం చేయరు. ఎన్ని రోజుల నుంచి కాలువ లేదు, బాధపడతా ఉన్నాము. కాలనీ ఇచ్చి ఎన్ని రోజులు అవుతుంది, రోడ్లు వేసినారు, కాలువ లేదు. సుమారు 6,000 ఇల్లులు పైగా ఉన్నాయి. ఉన్నాయి. చిన్న పిల్లలు ఉన్నారు మాకైతే, చిన్న పిల్లలు, వాళ్ళకి వేసుకొని ఏడిపోవాలా మేము. రోజు జ్వరాలు వస్తే ఇంట్లోకి నీళ్ళు చెదారం వస్తే నీళ్లు వచ్చేస్తాయి కదా. జ్వరాలు లేకుంటే ఇట్లా వాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలు ఎక్కువ ఉండేది మా వీధిలో అయితే. మా ఇంట్లోనే 3 ఉండారు. ఏం చేయాలా చెప్పండి మీరే? ఎవరికన్నా చెప్తే పట్టించుకోరు, ఏం చేసేది? గవర్నమెంట్ అడగాలంటే మీరు ఏమని అడుగుతారు? గవర్నమెంట్ కి అడిగితే సరేలేమ్మా ఉండమ్మా చూద్దామ్మా అదిమ్మా ఇదిమ్మా అంటారు. మీరు చెప్పాలనుకుంటే మా ఛానల్ తరఫున మీరు గవర్నమెంట్ ఏ విధంగా అడుగుతారు? ఏళ్ళ అని చెప్తాము. ఏ వాళ్ళ కదా కాలువ కావాలా మాకి. ముఖ్యంగా కాలువ, ఆ నీళ్లు రాకన్నా చాలా సమస్య ఉంది. ఇప్పుడు ఫుల్గా ఉంటాయి సార్, ఇండ్లలోకి కూడా వచ్చేస్తాయి, అది ఎక్కువ అయిపోయి. ఇంకా డ్రైనేజ్ కాలువ లేదు మాకు. మేము ఇక్కడికి వచ్చి 2007 నుంచి ఇక్కడ ఉన్నాం సార్. అప్పటి నుంచి ఒక 4-5 సంవత్సరాలు రోడ్డు వేశారు. ఇప్పుడు డ్రైనేజ్ కాలువలు అస్సలు లేవు సార్. దోమలు ఈ వర్షాకాలంలో బాగా ఇబ్బంది అవుతుంది ఈ నీళ్ల వల్ల. అక్కడ కొంచెం రోడ్డు కలపడం ఉంది. ఇది మాకు ముఖ్యంగా డ్రైనేజ్ కాలువ సమస్య ఎక్కువగా ఉంది సార్. దీన్ని పరిష్కరించగలని కోరుకుంటున్నాం సార్. అక్క అట్లే చూసుకున్నట్లయితే మీకు స్ట్రీట్ లైట్స్ ఉన్నాయా? స్ట్రీట్ లైట్ ఉన్నాయి సార్, అక్కడక్కడ కొన్ని లేవు, కొన్ని మాకు ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య బాగా ఉంది సార్. అక్క మీరు చూసుకున్నట్లయితే ఇక్కడైతే గుంత ఒకటి ఉంది. ఎందుకు అక్క గుంత? నీళ్లు అదే వస్తాయి, అవి ఎత్తి బయట పోసుకుంటాం. అంటే అది మురికి నీళ్లు, కాలువ నీళ్ళు అంతా. అంటే మీకేం వాసన ఏం రాదక్క? వస్తాయి సార్, ఏం చేయాలి సార్? ఇంకా రోడ్లోకి వెళ్ళిపోతే ఇబ్బంది, ప్రజలు నడవడానికి ఇబ్బంది అని అదే చేస్తాం. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మేము 5 మంది ఉంటాం సార్. అంటే పిల్లలు పెద్దోళ్ళు అందరు కలిపి ఉంటారు. వాళ్ళకి ఎవరికి జ్వరాలు ఏం రాలేదక్క? మీరు ప్రభుత్వాన్ని ఎవరన్నా అడుగుదామని ఎప్పుడు అనిపించలేదా? లేకపోతే మీ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరు ముందుకు రాలేదమ్మా? అడిగాం సార్, ఎన్నో సార్లు చెప్పాము, చేస్తామంటున్నారు కానీ ఇంకా మాకు జరగట్లేదు సార్. మేమే దానికి ఏదో బ్లీచింగ్ వేసుకోవడము, ఏదన్నా ఆయిల్ వేసుకోవడము, లేకపోతే నీళ్ళన్నీ ఎత్తి బయట పోసుకోవడము, ఇదే జరుగుతుంది సార్. మీరు వర్షం వచ్చినప్పుడు వస్తే బాగా మా సమస్య ఏంటో తెలుస్తుంది సార్. ఇక్కడ అందులో పనులు అంటే కూలి పనులు చేసుకునే వాళ్ళే మొగ్గాలలోకి నీళ్లు కూడా వచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. చాలా రోజులు నీళ్లు రావడం వల్ల ఇబ్బంది అయిపోయి మొగ్గాలు ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి సార్. మురికి నీళ్లు ఈ నీళ్ళు అన్ని కలిసిపోయి ఇబ్బంది పడిన రోజులు కూడా ఉన్నాయి. అంటే మగ్గాలు వేసే చోటుకంతా ఇంట్లో చేసాయి సార్, వీడియోస్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే. నేను చూస్తాను, ఇప్పుడు వెళ్ళి చూస్తానమ్మా ఖచ్చితంగా. అయితే ఇదైతే మున్సిపల్ లేకపోతే పంచాయతీ సంబంధించిన వాళ్ళకి ఎవరికైనా చెప్పారమ్మా మీరు? చెప్పాను సార్, చేస్తామంటున్నారు సార్. వాళ్ళు వచ్చి చూసారు, చేస్తామని చెప్తున్నారు సార్. ఈ మధ్య వచ్చారు, వర్షం వచ్చినప్పుడు చేస్తామంటున్నారు సార్. సరే మేడం, అలాగే నేనైతే ఖచ్చితంగా అయితే దీన్ని అయితే ప్రభుత్వం దృష్టికి లేకపోతే మున్సిపల్ ఆఫీస్ దృష్టికి అయితే తీసుకెళ్లి ఖచ్చితంగా పరిష్కరించేటట్లయితే చేస్తాను. సరే చెప్పండి సార్. మీ పేరు? మా పేరు కృష్ణమ్మ. ఇక్కడ ఏం చేస్తారు? మగ్గం పని చేస్తాం. మగ్గం పని చేస్తారు. మీకు వర్షం పడినప్పుడు ఇక్కడైతే మగ్గం అంతా నానిపోయిందమ్మా? నానిపోయింది సార్. ఆ పరిస్థితి ఏందో ఒకసారి చెప్తారమ్మా, ఎట్లా జరిగిందని? బాగా అక్కడ నీళ్ళు ఇక్కడ నీళ్ళు వచ్చేసినాయి, పైకి వచ్చేసి మాకు ఇంట్లోకి అంతా అన్ని రూముల్లోకి వచ్చేసినాయి. నిల్చుకొని మంచాల మీద ఇలాగే కూర్చుండేసినాము అందరూ. ఆయమ్మ గుంతలో పడి తలకా పగిలిపోయింది ఆయమ్మకి. మగ్గం పనికిరాదు, నేసిన చీర పనికిరాదు. ఆ సావుకారులు అనేవాళ్ళు తీసుకోలేదు, ఆ చీర తీసుకోలే, నువ్వే ఏమన్నా చేసుకో అని మా నెత్తిన వేసేసినారు. అది మేము ఎట్లా చేయాలా, మాకు ఏమన్నా ఆధారం చూపించండి అని అడుగుతాం అంతే. అంటే ఇప్పుడైతే మగ్గాలు నానిపోయి ఇల్లంతా మునిగిపోయినప్పుడు స్థానికంగా మీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరు వచ్చి చూడలేదమ్మా? అప్పుడు ఆ టైంలో ఎవరో ఒకసారి వచ్చి చూసుకొని పోయినాడు. ఆ సారేమో మంచోడు, బాగా ఆ టైంలో వచ్చినాడంటే గొప్పే. ఇంకెవరు రాలే. ఆ ఇప్ప వచ్చి ఇల్లంతా వీడియో తీసుకొని పోయినాడు, మా ఇల్లంతా చూసిపోయినాడు. అందరూ మా ఇంటి పక్కల వాళ్ళందరూ వచ్చి మా ఇంట్లోకి వచ్చి చూసిపోయినారు.
అందరికీ తెలుసు. దీనికి మీకు నష్టపోయిన దానికి ఎవరన్నా హెల్ప్ చేస్తారు? ఎవరు ఇప్పటికి మాత్రం ఎవరు హెల్ప్ చేయలే. చేస్తాము అన్నారు కానీ ఎవరు చేయలేదు. ఇంకా పక్కల వాళ్ళని కూడా అడగండి, అబద్ధం చెప్పినారా నిజం చెప్పినారా అనేది మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు కావాల్సినంత మీకు అర్థమవుతుంది. అప్పుడు ఏదన్నా కొంచెం కాలువలు వేసి ఏదన్నా మంచి చెట్లు చూస్తారు అని మాకు ఆశ అంతే. ముఖ్యంగా మీకు ఈడుండే సమస్య ఏందక్క? మాకుండే సమస్య, మాకు నీళ్ళు ఎక్కడ బయట వెళ్ళట్లేదు, అన్ని ఇళ్ళలోకి దూరేస్తున్నాయి సార్. గలీజ్ నీళ్లు ఎక్కడెక్కడ నీళ్ళు వచ్చేస్తున్నాయి, మాకు మొత్తం వచ్చేస్తున్నాయి సార్ నీళ్లు. వాళ్ళంతా హైట్ చేపించినారు, అయినా వాళ్ళ ఇంట్లోకి వచ్చేసిన, మా ఇంట్లోకి వచ్చే నాకు 10-15 వేల రూపాయలు నష్టం జరిగింది సార్. ఎవరూ లేరు. సీనన్నానే ఆయన వచ్చి చూసిపోయినాడు, వీడియో తీసుకోపోయినారు. ఎవరు మళ్ళీ ఎటువంటి మాకు సహాయం ఎవరు చేయలేదు. చేస్తామన్నారు, ఇంతవరకు ఏది లేదు. ఒక నెల పొద్దు అవుతుంది, ఇంతవరకు మాకు రెడీ కాలేదు సార్ మగ్గము. మీకు 15,000 నష్టం అంటున్నారు, ఏ విధంగా నష్టం? వాన వల్లనే సార్. చీరలన్నీ నానిపోయినాయి సార్. ఫ్రిడ్జ్ ఒకటి పాడైపోయింది, చీరలు నేస్తాం మేము. మోకాట్లోతు నీళ్ళు వచ్చేసినాయి, మొత్తం అంతా పాడైపోయింది. మొత్తం అంతా పాడైపోయినాయి సార్. మేము ఎవరికి చెప్పుకోవాలి చెప్పు? ఏమీ చేసుకోలేక మాకు ఎవరు లేరు. నేను ఒకదాన్నే పని చేయడము, మేము నలుగురం ఉన్నాం. ఏం చేయాలి చెప్పు? అంత 15,000 నష్టం జరిగిందంటే వాళ్ళు సావుకారులు వచ్చి ఇస్తే వాళ్ళు తీసుకోవట్లే. ఏమన్నా చేసుకోమో మాకు తెలియదు అన్నారు. మేము ఏం చేయాలో చెప్పు? అంటే స్థానికంగా మీరు ఇక్కడ ఉండే సర్పంచ్ గానీ ఇంకెవరు మీకు వచ్చారు సార్, వచ్చి చూసిపోయినారు సార్ వాళ్ళు. అదే సీనన్న అనే వాళ్ళు వచ్చి చూసిపోయినారు, అంతే. చూస్తామమ్మా అన్నారు, అది వాళ్ళందరూ వచ్చి చూసిపోయినారు అంతే. ఎవరు ఎటువంటి సాయము లేదు మాకు, అంతే. ఇక్కడ కాలువల విషయం పోల్చుకుంటే కాలువలు లేనందుకు ఇక్కడైతే నీళ్లు నిలబడిపోతున్నాయి. అవును, అక్కడ పైన నుంచి ఇక్కడ వచ్చేసినాయి, అన్ని ఇట్లా వచ్చేసి మా ఇంట్లోకి వచ్చేసాయి సార్. మామూలుగా వాన వచ్చినప్పుడల్లా అంతే. కాలువలే సరిగా లేవు మాకు, ఇక్కడ కాలువలు లేవు. మొత్తం పోయి నీళ్లు లోపల గుంతలు పెట్టుకొని గుంతల్లో పోతాండాయి. ఇప్పుడు మీరు స్నానం చేసినా, బాత్రూమ్, కాలు చేతులు లేకపోతే అంట్లు కడుక్కున్నా కానీ ఎక్కడ నీళ్ళు ఎట్లా పోతాయి? గుంతల్లో లోపల గుంతలు పెట్టుకున్నాం సార్ మేము. ఇంపురు గుంతలు అనేసి గుంతలు పెట్టుకున్నాం. ఎటువంటి నీళ్లు వచ్చుక్క బయట పోవు. మా నీళ్లు లోపల ఏమైతానో మాకు తెలియదు. ఆ ఎన్ని నీళ్లు ఎట్లా పోతానో మాకు తెలియదు. లోపల గుంతలు పెట్టుకున్నాము, అవి నిండుతానయ్యా పొల్లిపోతానయ్యా అనేది కూడా తెలియదు సార్. బయటకి ఇంతవరకు రావట్లేదు. వచ్చినాయంటే పరిస్థితి ఏంటో కూడా మాకు తెలియదు. వల్ల ప్రభుత్వానికి మీరు చెప్పాలంటే ఏమని చెప్తారు? ఏమని చెప్పాలి సార్? చెప్పిన మాత్రం కాలువలు కావాలి మాకు, అది పరిస్థితి. మొత్తానికి అయితే మీకు మీ ఏరియాకి మాత్రం కాలువలు కావాలి సార్. మాకు మా కాలువలు లేక మా బాధలు ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. సరే అక్క, ఖచ్చితంగా అయితే ఈ సమస్యను అయితే ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్తారు. మీ సందులో ఎంత మంది ఉన్నారు? 20 ఇండ్లు ఉన్నాయి. 20 ఇండ్లకి నీటి సమస్య ఉంది అక్క? సమస్య సార్. ఇంకా ఈ గుంతలు మేము ముందు కట్టుకోలే, ఓపెన్ లోనే ఉన్నాయి. వర్షం వస్తే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అట్లా కట్టుకోవడం వల్ల కొంచెం తగ్గింది. పిల్లలు పడతాలేస్తా అన్నారు, చాలా ఇబ్బందులు అయిపోతున్నాయి సార్. ఈ మధ్యలో ఇంకా దోమలంట, ఈగలంట. మొన్న వర్షం వచ్చి వీళ్ళ ఇంట్లోకి పోయి అదే చీర అంతా నానిపోయి చాలా ఇబ్బంది అయిపోయింది సార్. నీళ్ళు ఎక్కువ వచ్చేసి. ఇప్పటి నుంచి ఉందా, ముందు నుంచి ఉందమ్మా? ముందు నుంచి ఉంది సార్. ముందు చాలా రోజుల నుంచి కూడా ఉంది సమస్య. అంటే ప్రతి సంవత్సరము ఎమ్మెల్యేలు గానీ లేకపోతే సర్పంచులు గానీ స్థానిక ప్రముఖులు ఎవరన్నా ఉంటారు, వీళ్ళంతా వచ్చి పోతుంటారు. వాళ్ళకి మీరేం సమస్య? సార్ వస్తున్నారు సార్, వెళ్తున్నారు. అడిగితే చూస్తాము, కట్టిస్తాము, కాలువ రెడీ చేస్తాము అంటారు. కాకపోతే రెడీ చేయలేదు సార్, ఇంతవరకు అవ్వలేదు పని. చెప్తా అన్నారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా మేము అడుగుతున్నాము, అడిగినప్పుడల్లా మేము రెడీ చేస్తాము అన్నారు కానీ కాలువలు అయితే రెడీ చేయలే. అక్క ఈ సమస్య ఉంది కదక్క, మీరెట్లా ఈ సమస్య వల్ల మీరెట్లా బాధపడుతున్నారు అక్క? నాకు కూడా అయితే 2 చిన్న కిడ్స్ ఉన్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి ఇంటి ముందర మట్టి నిలిచిపోతుంది. పిల్లోళ్ళని బయటకు పంపించాలంటే నాకు ఎక్కడ జారి పడతారో ఏమో అని టెన్షన్. మా ఇంటి ముందర ఒక 7-8 ఇండ్ల ముందర మట్టి అలానే నిలిచిపోతుంది. వర్షం అన్నప్పుడు అందరము క్లీన్ చేసుకుంటాను. మోకాల్లోతు నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళ ఇంట్లోకి అయితే గన నైట్ 10:30 దగ్గర వర్షం ఎక్కువ వచ్చేసి మోకాళ్ళ లోతు నీళ్లు నిలిచిపోయినాయి. మగ్గం గుంత మొత్తం నిండిపోయింది. ఒక చీర మొత్తం నడిచిపోయింది పనికి రాకుండా. వీళ్ళకు క్లీన్ చేసుకోవడానికి 1 గంట పట్టింది. ముసలేముంది ఇంట్లో, మంచం ఉంది కాబట్టి ఆమె సరిపోయింది. బయట పడుకోబెట్టేసినారు. ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నారు. వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకొని పోతున్నారు. చూద్దాం అంటున్నారు. ఇంతవరకు ఏం చేయలేదు. అలాగే అమ్మా, ఇప్పుడైతే మీరు చెప్పిన ప్రకారంగా వర్షపు నీరు మాత్రమే వస్తుందా, కాలువ నీళ్లు కూడా కలిసిపోతున్నాయి. ఎవరెవరి ఇంటి దగ్గర వాళ్ళ చిన్న గుంతలాగా తీసుకొని నిండిపోతే ఎత్తి పారబోసుకునేస్తున్నారు. చెత్త అంటారా, ఎక్కడంటే అక్కడ డైపర్స్, కుక్కలు ఇంటి ముందరికి ఈడ్చుకొని వచ్చేస్తున్నాయి. చాలా గలీజ్గా. అయితే చెత్త మాత్రం మేమే వేసుకొని కాల్చుకుంటున్నాము. అలాగే మీకు మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం హెల్ప్ చేయడం లేదు. మాకు ఏం ఎవరు ఒక 3 days ఏమో కంటిన్యూగా వచ్చినారు. అది మేము ఇలా ప్రాబ్లం ఉందని సచివాలయం దగ్గర పోయి చెప్పింటే 3 days పంపించినారు.
అంతే, మళ్ళీ రాలేదు వాళ్ళు. అంటే ఇక్కడ చెత్త కుండీలు గానీ ఏం లేవు, ఏం లేవు. ఒక అన్న మాత్రం వర్షం పడినప్పుడు ఫోన్ చేసింటే సీనా అనే అన్న వచ్చి ఫోటోలు తీసుకొని పోయి ఎలాగైనా మేము కాలువ లేపిస్తాము అని చెప్పి మాట ఇచ్చి వెళ్ళినారు. ఇంతవరకు అయితే ఇంకా ఏం చేయలేదు. చిన్న చిన్న పిల్లోళ్ళు నాకైతే 2 ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఎనీ టైం వాళ్ళు బయట ఆడుకుంటా ఉంటారు. ఈ వర్షం పడినప్పుడు పాములు వస్తాయి, కుక్కలు మెయిన్. ఇప్పుడు దోమలు అయితేనా 6:30 నుంచి దోమలు ఎక్కువ ఉంటాయి. మేము ఇట్లా నిలబడుకున్నా కూడా కరిచేస్తాయి. ఈ వాటర్ వల్ల, చెత్త వల్లే దోమలు ఎక్కువ అయిపోయినాయి. గవర్నమెంట్ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ కానీ వీరి సమస్యను ఖచ్చితంగా పట్టించుకొని దాదాపుగా ప్రతి ఒక్క ఇంటి నుంచి పన్నులు కడుతున్నారు, వారికి కావాల్సిన బకాయిలంతా చెల్లిస్తున్నారు. ఇలా చెల్లిస్తున్నప్పుడు వీరికి ఎందుకు కాలువలు కట్టడం లేదు అని ఖచ్చితంగా అయితే రన్ టీవీ వారు అయితే ప్రశ్నిస్తున్నారు. అలాగే ప్రస్తుతము మనం చూసినట్లయితే బైరెడ్డి కాలనీ అయిపోయింది, ఇప్పుడు ఇందిరమ్మ కాలనీ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే కుప్పలుగా చెత్త అయితే పడేస్తుంది. మీరు చూడండి, ఇక్కడ చూడండి, మొత్తం ఆ లాస్ట్ వరకు ఇదంతా ఇది ఒక స్కూల్ అంట. స్కూల్ లోపల చెత్త, అటుపక్క డౌన్లో చూసినట్లయితే అక్కడ కూడా పూర్తిగా చెత్త, అలాగే ఇక్కడ అంతా నీరు అంతా నిల్వ చేస్తుంది. ఇంత మదనపల్లి ప్రాంతంలో దుస్థితి ఎందుకు వచ్చిందని నాకైతే అర్థం కావడం లేదు. ఇందిరమ్మ కాలనీ వారి మాటలో తెలుసుకుందాము. ఇంతకు ఈ సమస్య వరకు నిజంగా ఉందా లేకపోతే ఏమనేది చూద్దాం. మా నమస్తే మా మీ పేరు? మహేశ్వరి. ప్రస్తుతము ఇది మీరు ఇక్కడ ఉండే వాళ్ళేనా? ఇక్కడ ఉండే వాళ్ళమే మేము. ఏం మీ సమస్య ఏం? మాకలు పాములు అన్ని వచ్చేస్తాయి, ఎండల్లోకి నీళ్లు వచ్చేస్తాయి, కాలువలు కావాలా, రోడ్లు కావాలా. మా పరిస్థితి ఎట్లుండదు, బిడ్డలతో తిల్లాళ్ళు లేకుండా ఉండారు. ఇప్పుడు పాములు కానీ ఇండ్లకు వస్తాయి, నీళ్లు మోకట్లో వచ్చేస్తాయి, ఎగదాల కాలనీ నీళ్ళు అన్నీ వచ్చేస్తాయి. ఇట్లుండదు పరిస్థితి. అంటే మీకు ఎవరు స్థానికంగా మున్సిపాలిటీగా పంచాయతీకి సంబంధించింది ఇది, వాళ్ళే మీకేమి చెప్పలేదమ్మా? ఏం చెప్పలే సార్. మీరైతే ఏమైనా పోయి అడిగినారా? మేము అడిగినాము, అన్ని సర్పంచ్ని అడిగినాము, అన్ని అడిగినాము. వేస్తామంటారు, గుమ్ముగా అయిపోతారు. రోడ్లు కాలువలు వేస్తామన్నారు, ఇట్లా నీళ్లు వస్తానని చెప్పినాము, లైట్లు పడలేదని చెప్పినాము, నీళ్లు రాలా, అన్ని నీళ్ళు అన్నీ వచ్చేస్తున్నాయి. ఇట్లుండదు పరిస్థితి. కాలువలు అన్నీ వేస్తామని చెప్పినారు. ఎలక్షన్ అప్పుడు ఓట్లు వేయించుకుంటారు, ఉరువు రారు, పట్టించుకోరు. ఓట్లు మీకు అక్కడ గడిస్తే ఇది అవుతారు, లేకపోతే ఉరువు రారు. ఓట్లకు అవసరం ఉంటే ఇక్కడ ఓట్లు అడగని వస్తారు. ఇట్లుండాదే బజార్లు, ఇట్లుండాయే కాలువలు రోడ్లు వేస్తాం అనుకుంటాము అనేవాళ్ళే లేరు. వస్తామంటారు, వేస్తామంటారు, ఓట్లకు అడుగుతారు. ఇంటింటికి ఓట్లు వేయండి అని చెప్తారు, గెలిపించుకుంటారు, మళ్ళీ పక్క రారు. అట్లుంటుంది పరిస్థితి. కనీసం ఇట్లా దావ పోయేదానికి వెళ్తే బాగాలేని వాళ్ళు కానీ ఎట్లా పోవాలి, దాని పోవాలన్నా సాధ్యం కాలేదు. ఆటోలు కానీ రావు. ఎట్లా ఈ రోడ్లకు గుంతలా కట్టినారా, బాడీలు కట్టలేక ఇక్కడ వచ్చినాము, అడవిలోకి వచ్చేసినాం. వచ్చినప్పుడు అది కానీ అలాగే జనాలకు ఎంతమందికి చెప్పినా కానీ పట్టించుకోరు. అన్న మీరు చెప్పండి అన్న, ఎప్పటి నుంచి ఉన్నారన్న మీరు ఇక్కడ? మేము సంవత్సరం నుండి ఉన్నాం. వీధి లైట్ వెళ్ళలేదు, రోడ్డు లేవు, వీధి లైట్ మబ్బుగా ఉంది, మబ్బులో పాములు వస్తున్నాయి. ఆ విధంగా ఉంది సంవత్సరంలో. అక్క మీరు చెప్పండి అక్క. 15 ఏళ్ళు అయింది, మాకు రోడ్లు లేవు, పాములు అన్నీ వస్తున్నాయి, లైట్లు లేవు, నీళ్ళన్నీ ఇళ్ళకి దొరుకుతున్నాయి. మాకు రోడ్లు వేస్తారా వేయరా, పోయినప్పుడల్లా రోడ్లు వేస్తామంటున్నా కానీ వేయడం లేదు, లైట్లు వేయడం లేదు. పాములు మాత్రం ఎక్కువ వస్తున్నాయి ఇళ్ళకి. మా సమస్య అది నాయన. కాదక్క, ఇప్పుడు ఇదైతే ఈ రోడ్డు అయితే అంతా చెట్లు అంతా ఉన్నాయి, మీరేం సరి చేస్తారు? చెట్లు ఎన్ని మాటలు పెరుగుతావో, పాములు వస్తున్నాయి, చెట్లు అన్ని పెరుగుతానే ఉన్నాం, వస్తానే ఉన్నాయి. ఏం చేసేదా, అక్కడ నీళ్ళన్నీ ఇక్కడ తిప్పేసినారు. ఎక్కడి నుంచి వస్తాయి? ఆ కాలనీలో నీళ్ళన్నీ ఆ కాలనీల నుంచి వస్తాయి, అన్ని ఇట్లా తిరిగి వస్తున్నాయి. మేము అన్ని ఇళ్ళకి ఎత్తి పోసుకుంటున్నాం, ఇళ్ళ నీళ్లు కూడా ఇళ్ళకి దూరి. ఎన్ని మాటలు చెప్పినా కూడా రావడం లేదు. అక్క ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎగదాల కాలనీల నుంచి వస్తున్నాయి నీళ్లు. అంటే వర్షం నీళ్ళ, కాలువ నీళ్ళ? కాలువ నీళ్లు వస్తాయి, వర్షం నీళ్లు వస్తాయి. ఇంక మాకు ఇదం లేదు, భరించుకుంటే తప్పదు. ఈ 15 ఏళ్ళు అయింది ఈ కాలనీలోకి వచ్చి మేము. రోడ్డులో కాలువలే, అప్పుడు అన్ని రాళ్ళన్నీ ఇక్కడ దుబ్బేసింది. ఇంటికి నా 5,000 వేసుకొని దావరి చేసుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేదానికి కూడా దావ లేకుండా చేసినారు. ఇప్పుడు పాములన్నీ వస్తున్నాయి, ఇళ్ళకి దొరుకుతున్నాయి, నీళ్ళన్నీ ఎత్తిపోసుకుంటున్నాం. ఈదులో ఇట్లు లేవు. ఎవరు చెప్పుకోవాలా, ఎన్ని మాటలు చెప్పినాం మేము సర్పంచ్కి, ఎమ్మెల్యేకి కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోవడం లేదు. వేస్తామంటారు, చెయ్యరు. స్థానికంగా చూసుకున్నట్లయితే పైన అంతా రోడ్లు ఉన్నాయక్క, కాలువలు లేవంటున్నారు. కాలువలు అక్కడ కాలువల నీళ్ళన్నీ ఇక్కడ వస్తాయి. వాన వచ్చిందంటే ఇంకా ఎక్కువ నీళ్ళు ఇళ్ళకి వస్తున్నాయి. ఆ వాసనకు తట్టుకోలేకనున్నాం. అక్క మీరు చెప్పండి అక్క, ఇక్కడ మీరు పిల్లలంతా ఉన్నారు కదా, ఈ నీళ్ళ వల్ల మీకు ఇబ్బంది ఉందాక? ఇబ్బందే సార్. మనం ఏమన్నా తెచ్చుకోవాలంటే అంగడికి పోలేము,
ఇక్కడ దాటుకోలేము, పాములు వస్తాయి, నీళ్ళు వస్తాయి. ఎవరికి చెప్పినా ఎమ్మెల్యే కూడా పోయి మాట్లాడినాం. మొన్న 2 నెలలు అయ్యి మేము, మాకు నీళ్ళు రావటం లే, రోడ్లు 3 గంటల చేపులు జేసీపీ పెట్టిస్తాంలే. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి సార్, నీళ్ళు ఉన్నాయి. ఆ పొద్దే అరువు చేసినారు, బోర్ వేసినారు. బోర్లో ఇది ఫెయిల్ అయిపోయలే మాది. ఇంకా ఈ రోడ్డు వస్తే సార్ మాకు అంటే మీకు ముఖ్యంగా ఏం కావాలమ్మా? మాకేం కావాలి సార్? ఇంకా రోడ్లు, లైట్లు, కాలువలు. నీళ్ళన్నీ ఎగదాల కాలనీ, అది కూడా జగన్ కాలనీనే సార్. ఆ నీళ్ళన్నీ మా కాలనీలోకి వదిలేస్తారు. మా ఇంట్లో నీళ్ళు దొరుకుతాయి, పిల్లలు ఉన్నారు, పాములన్నీ వస్తాయి సార్. నీళ్ళు ఒక లైట్ పడలేదు మాకు. సో ఎమ్మెల్యే పోయి మాట్లాడినాము, వెనకింటనే పోండి అని చెప్పినాడు ఎమ్మెల్యే. పోయి రోడ్డు తప్పించండి, వాళ్ళకి 2-3 గంటల చేపలు పెట్టండి, వాళ్ళ సమస్య ఏమో అడిగి తలుసుకోండి అని చెప్పినాను సార్. అంటే చెప్పినప్పటి నుంచి అక్కడ పని సార్ అక్కడ చెప్పిన ఎమ్మెల్యే సొసైటీ కాలనీలో వచ్చినాడు, ఆడ పోయి మాట్లాడినాము. మీకేం కావాలో అది సౌకర్యం చేపిస్తాను పోమ్మా. సెక్రటరీకి చెప్పినాడు, నువ్వు పోయి ఫస్ట్ ఈది లైట్లు, ఇది రోడ్డు, కాలువలు వాళ్ళకి చూడు, 2 బజార్లేనంట అని చెప్పినాడు. మీ పేరుమా? ప్రభావతి సార్. మా ఇప్పుడు మీరు ఇక్కడే ఉంటారమ్మా? అవును సార్. ఇప్పుడు ప్రస్తుతంగా చూసుకున్నట్టయితే గడ్డి అంతా మీ ఇల్లు ఇక్కడే ఉంది కదా, గడ్డి అంతా మీరు క్లీన్ చేసుకుంటారమ్మా ఇంతకీ? లేదు సార్, ఇదంతా క్లీన్ చేసినా వచ్చేస్తుంది సార్. నీళ్ళు ఎక్కువ, వర్షం నీళ్ళు ఇక్కడ వచ్చి నిలిచిపోతాయి సార్. నడవటానికే కష్టం, ఇట్లా వర్షం వస్తే బండ్లు పోవాలన్నా అన్నిటికీ కష్టమే, జారిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీకు స్థానికంగా చెత్త అంతా మీరు ఎక్కడేస్తారమ్మా? చెత్త అక్కడ బీట్లో వేసి కాలుస్తాం సార్. అంటే మీకు మున్సిపాలిటీ కూడా ఏమీ లేవు? ఏమి లేవు సార్. మున్సిపాలిటీ చెత్త బండ్లు ఏం లేవు? చెత్త బండ్లు ఏం లేవు, రోడ్లు లేవు, కాలువలు లేవు, ఏం లేవు సార్. వర్షం నీళ్లు పైన అక్కడి నుంచి నీళ్లు ఇంట్లల్లో దూరేస్తాయి, మిట్ట పై నుంచి వచ్చేస్తాయి, ఇక్కడ వదిలేస్తారు. నా పేరు గీతావనండి. అక్క మీరు ఈ స్థానిక స్థలంలో ఎప్పటి నుంచి ఉన్నారక్క? మేము గత 5 ఏళ్ల నుంచి ఉన్నాం. ఈ సమస్య ముందు నుంచి ఉందా, ఇప్పుడు నుంచి ఉందా అక్క? ముందు నుంచి ఉంది ఇది సమస్య. మేము వచ్చి 5 ఏళ్ళు అవుతుంది, వీళ్ళందరూ వచ్చి 15 ఏళ్ళు చాలానే అయింది టైం. వర్షాలు వస్తే నీళ్ళు వచ్చేస్తాయి, 3 ఇండ్లకు వరుసగా ఫుల్గా వస్తాయి, లోపలికే దొరుకుతాయి వాళ్ళకి. ఇండ్లకి అయితే మన అయితే కానీ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ అన్నీ నానిపోయినాయి. వీళ్ళైతే ఎత్తేసుకున్నారు కూడా నీళ్లు. కాలువలు, రోడ్లు లేక మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అంత ఇబ్బంది పడుతున్నాం. మన ఎమ్మెల్యే వాళ్ళకు కూడా చెప్పినాము, షాజహాన్ అన్నకు కూడా చెప్తే చూపించి జేసీపీ తెప్పించి లైన్ చేయమని చెప్పినాడు, పట్టించుకునే వాళ్ళు లేరు. అలాగే అక్క మీరేం పంచాయతీ వాళ్ళకి ఎవరికి చెప్పలేదక్క? పంచాయతీ వాళ్ళు ఆల్రెడీ వస్తున్నారు కదా ఆడికి, గ్రూప్ కాడికి పోతే, ఎమ్మెల్యే దగ్గరికే పోతే వాళ్ళందరూ ఆడ ఉంటున్నారు కదా. సమాచారం తెలుసు కానీ వాళ్ళు ఏం పని చేయడం లేదు, అంతే కదా. లైట్లు చెప్పినారు, వచ్చి చెక్ చేసుకొని పోయినారు, 2 రాలేదు. మళ్ళీ 2 రోజులే చెక్ చేసుకుని పోయినారు, 2 రోజులు వచ్చినాయి. మళ్ళీ పాములతో ఇబ్బంది, పిల్లలకైతే జ్వరాలు, ఒకరికి పోతే ఒకరికి జ్వరాలు, చిన్న పిల్లలకు. ఈ మురికి కాలంలో ఆడుకొని వదలకుండా ఉండలేం కదా బయటికి పిల్లలను. చిన్న పాములు అది ఇళ్ళల్లోకి. అంటే మీ ఇండ్లలో కూడా వచ్చినాయి పాములు? అయ్యో, ఇంకా ఫోటోలు ఎత్తుకొని పెట్టుకోవాలి. అదే అన్నా, నేను ఒకరోజు వీడియో తీయండి మా నీళ్ళు వచ్చినప్పుడు, ఈ పాములు వచ్చినప్పుడు అన్నా నేనైతే కదా మా బాబుకు. మీరు ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారమ్మా? ఏం లే, కాలువలు, రోడ్లు బాగా సక్రమంగా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు గెలిపించినందుకు అవేనా చేయాలి కదా వాళ్ళు. మా మీ పేరుమా? సబీహా. మా ఇప్పుడు మీ ఇంట్లో పిల్లలు ఉన్నారమ్మా? ఉన్నారన్న. ఇప్పుడు ఈ కాలువ వల్ల మీ పిల్లలకి ఏమైనా ఇన్ఫెక్షన్ గానీ, జ్వరాలు గానీ వస్తున్నాయి? వస్తూ ఉంటాయన్న, అంతా దోమలు వస్తూ ఉంటాయి కదన్నా, నీళ్ళు ఉంటాయి కదన్నా, ఇదంతా గలీజ్ నీళ్ళంతా వస్తాయి ఆ ఖాళీలో నుంచి బయటకు అంతా. ఇక్కడంతా నడిచి వాన్ వస్తే అంటే అక్కడి వరకు, లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు నీళ్ళు వస్తూనే ఉంటాయి. వాన్ నిలిచిపోయినా 1 గంట 1.5 గంట వరకు ఆ రైల్లో నుంచి నీళ్ళు ఇలా వస్తూనే ఉంటాయి. అదా నీళ్ళు ఒక 2-3 రోజులు అయితే ఇదంతా నడిచలేము నా, వాన్ పడితే, జోరు వాన్ పడితే అంత కాళ్ళకే దుమ్ము, అంత గలీజ్, అంత ఇల్లు వాకిలు అంతా గలీజ్ అవుతా ఉంటుందన్న. మీరు ఎట్లా, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మీరు ఎట్లా ఉంటున్నారమ్మా? ఇప్పుడు కాలువలు లేవు, మీ నీళ్ళంతా ఎక్కడ ఉంటాయి? ఇప్పుడు వర్షం నీళ్ళే వస్తాయా లేకపోతే వర్షం నీళ్ళతో పాటు గలీజ్ నీళ్ళు అంతా వస్తాయి. ఇంకా నీళ్ళు వస్తాయి, ఇంకా కాలువల్లో కొట్టుకు వస్తాయి కదా, నా నీళ్ళంతా ఇలాగే ఎగపడి వస్తాయి నాకు కిందకి దిగి. ఇప్పుడు మీ పిల్లలకి ఆరోగ్యాలు అవి ఇబ్బంది అవుతా ఉంటే మీరు ఎట్లా బాధపడతా ఉంటారమ్మా? బాధ ఉంటుంది కదన్నా, బాధే కదన్నా ఎవరికైనా ఉంటే. ఇట్లా ఇప్పుడు చెప్పాలంటే ప్రభుత్వంని రోడ్ల గురించి అడగాలంటే ఏమని చెప్తారు? మాకు రోడ్లు వేసి ఇండేనే అడుగుతాము, తొందర రోడ్లు వేసి కాలు కట్టి ఇచ్చేస్తే చాలన్నా మాకేమో. ఈ లైట్లు అయితే 2 రోజులు రెడీ చేస్తారు, ఒక 2 నెలలు కానీ పడదన్నా మాకు లైటు. 2 రోజులు, ఒక నెల అలా పడింది అనుకో, మళ్ళీ చెడిపోతాయినా. మళ్ళీ ఎన్ని తిరిగి చెప్పి అందరు చెప్తే మళ్ళీ రెడీ చేస్తారు, 1 నెల 15 రోజులు పడుతుంది, మళ్ళీ అలాగే చెడిపోతాయినా.
లైట్లు అనేవి లేవు. ఈ చెట్లలో పాములు అవంతా వస్తాయి. ఇంకా నీళ్ళు పోతాయా, ఇంకా పక్క ఇంటి వాళ్ళు ఒక మాట అంటారు, మేము ఒక మాట అనుకుంటా ఉంటాము, ఇంకా కొట్లాడుకుంటా ఉంటాము. ఆ బాధలైనా మాకు తప్పుతున్నాయి రోడ్లు వచ్చేస్తే. అంటే ప్రస్తుతానికి మీరు ఒక మాట వాళ్ళు ఒక మాట చెప్తే మేము చెప్పకుండా గమనం ఉండలేము. వాళ్ళు అది వాళ్ళకు బాధ ఉంటుంది మా నుంచి, మేము అది వాళ్ళు అర్థం చేసుకోలేరు, మేము వాళ్ళకి చెప్పలేము. ఆ మాటకు మేము ఎందుకు కొట్టుకుంటా ఉండాలి? నా మాటకు మాకు ఇది రోడ్ వచ్చేస్తే ఆ బాధైనా తప్పుతున్నా. మా ఇంట్లో అయితే ఈ వీధిలో ఎంతమంది ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళ నుంచి మేము ఎక్కువ నంబర్స్ ఉన్నాము. మాకు వీళ్ళు అంతా వేస్ట్ చాలా అవుతా ఉంటాయి, ఇంకా బయటకే వస్తాయి అవంతా. వాళ్ళు ఒకరు ఒక మాట అంటా ఉంటే మేము అనిపించుకోకుండా ఇది బాగానే ఉంటుందన్న. లేదన్న, అడవిలో ఉన్నట్టు ఇదంతా చూడండి ఒకసారి మీరు, పెద్ద అడవి నాకు ఉంటుంది. పాములు అయితే ఒక రోజుకు ఒక పాము అయినా కనిపిస్తుంది అన్న. పిల్లలకు పట్టుకోలేము, ఇంట్లో పట్టినా ఉండరు, బయట పెట్టినా ఉండరు. నా పాము అయితే రోజు ఒక పాము అయినా కనిపిస్తూ ఉంటున్నా. మనం పెట్టినా అలాగే చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను అయితే వాటి స్థలాలకైతే తరలించాలా, ఇలా అయితే ఉంచకూడదని చెప్పింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కుక్కలను చూపించినట్లు ప్రతి ఒక్క కుక్కతో ర్యాబిస్ అనే వ్యాధి అయితే వస్తుంది. ఈ వ్యాధులు ఈ కుక్కల ద్వారా వస్తున్నాయి. కానీ ఈ ఏరియాలో ఈ చెత్తలో ఈ కుక్కలు ఉండడము చాలా ఘోరంగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియా పక్కనే స్కూల్ దగ్గర అయితే ఈ కుక్కలు ఉండడం పిల్లలకైతే ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. తీసేయాలని ఇంతకు ఈ కుక్కలు ఎందుకు తీసేయలేకపోతున్నారని మున్సిపాలిటీ వారిని అయితే నేను ప్రశ్నిస్తున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? అన్న మీరు ఈ కాలనీకి చెందిన వాళ్ళేనా అన్న? కొత్తగా వచ్చాను నేను. అవునన్నా. ఇప్పుడు ఇక్కడైతే వర్షపు నీటి నిలువ వల్ల చాలా సమస్య ఉంది. మీకు కూడా అలాంటి సమస్య ఉందన్న ఇక్కడ? రోజు అదే సమస్య, పోతాన్నా వస్తాడా రోజు అదే సమస్య మాకి. అలా మీరేమన్నా దీని గురించి ఏమన్నా ఎవరికైనా చెప్పారన్నా? నేను ఒక పత్రికా విలేకరిని, ఐటెం రాశాను, స్పందించలే ఎవరు. అలా మీ కాలనీ వాళ్ళు ఎవరన్నా చాలా మంది చెప్పారు. నేను ఈ ఏరియాలో ఉన్నా కాబట్టి నాకు చాలా మంది చెప్పారు. ఇంతవరకు అయితే స్పందన లేదు. అంటే మీరు పంచాయతీకి సంబంధించిందా? పంచాయతీ ఇది, పంచాయతీ కదా, పంచాయతీ ఇది. మళ్ళా వీళ్ళు పంచాయతీ సంబంధించిన వాళ్ళు వర్షాలు పడినప్పుడు కానీ ఎవరే కానీ ఏం స్పందనే లేదు అసలు. అలాగే ఇక్కడైతే మగ్గం వేసే వాళ్ళ ఇళ్లలో నీళ్లు పోయి దాదాపు ఒక్కొక్కరి ఇళ్లలో 15,000 20,000, అలాగే నేసిన చీరలంతా లాస్ అయినాయని చెప్తున్నారు. వీళ్ళకి ఆర్థిక సహాయం లేక ఎంతో బాధపడుతున్నారు. ఎందుకు వీళ్ళు స్పందించడం లేదంటారా? ఇట్లే స్పందిస్తే ఏదో రకంగా ఇబ్బంది పెడతారేమో భయపడుతూ ఉండొచ్చు నా అభిప్రాయం. అదే ఈ వర్షపు నీళ్ళ కోసం అంతే. అక్కడ ఎక్కువ రోడ్లు అయితే సక్రంగా లేవు, నీళ్ళు నిలిచిపోయి అట్లే ఉంటాయి. నీళ్ళు కూడా 10 daysకి ఒకసారి వాటర్ వదులుతారు, అది కూడా సమస్యగానే ఉంది. కాలువలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఈ పక్కన అయితే. ఇది మెయిన్ టార్గెట్. ఇది అంటే ఇది ఎత్తైన ప్రాంతం నుంచి కాలువలు లేక అంతా కిందకు వచ్చి అంతా ఒక చోట గుమ్ముగూడుతున్నాయి నీళ్లు, అన్ని ఇళ్లలోకి పోతున్నాయి అంటున్నారు. ఇది దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారు? ఉంటాయి, ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. అధికారులు కూడా చూసుకోమని చెప్పండి. వాళ్ళు చూస్తే మళ్ళీ తర్వాత వాళ్ళే చెప్తారు కదా. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు శోభన్ సింగ్ అన్న. ఇక్కడైతే బయ్యారెడ్డి కాలనీ, ఇక్కడైతే నేను ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎక్కడ చూసినా కాలువలు, మురుగుంట్లు, అంటే ఎవరిని అడిగినా కానీ ఎవరి ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయి, మగ్గాలు వేసే వారి ఇళ్లలో అంటున్నారు. మీకు అట్లాంటి పరిస్థితి ఉందన్న ఇక్కడ? ఉండదు. ఏముందన్న? నీళ్ళు వాటర్ నిలిచిపోయేది, మగాల గుంతల్లో నీళ్ళు వచ్చేసేది. గవర్నమెంట్ స్కూల్ ఉండదు, ఆ స్కూల్ ముందర వచ్చేసిందే కనీసం లేదంటే 7 అడుగులు 8 అడుగులు గుంత ఉండదు. ఆడ గవర్నమెంట్ స్కూల్ ఉండదు, అంగన్వాడీ స్కూల్ ఉండదు. ఆడ వచ్చేసిన పాములు తిరుగుతూ ఉంటాయి, గుబురు ఎక్కువ, గలీజు. ఈ గ్రానైట్ నీళ్ళన్నీ ఆదావన్నే పోతాయి. చిన్న బిడ్డలు అన్నం తింటూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యేది, దోమలు గిమ్మలు కరిసేది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఏమన్నా చేయండి. అట్లే మీరు ఇక్కడైతే మీకు పంచాయతీకి వస్తుందా? పంచాయతీకి వస్తుంది. పంచాయతీలో ఎవరికైనా చెప్పారన్నా? చెప్పాము ఇంత గతంలో, ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇంకా ఇది లేదు కదా వీళ్ళది, ఇంకెవరన్నా సర్పంచ్ వస్తే చెప్పాలా. అంటే మొత్తానికైతే ఇక్కడైతే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు పని చేసుకునేవారు, పొద్దున్న లేస్తే తిరిగి పని చేసుకునే వాళ్ళే. పైగా ఇక్కడ పాములు బెడద కూడా ఉందని చెప్తున్నారు. పాములు బెడదా ఉండదు, అదే గలీజ్గా ఉండే దానివల్ల పాములు బెడదా. ఇంకా మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటే రోడ్ల గురించి ఏమని అడుగుతారన్నా? ప్రభుత్వాన్ని అడుగుతాండాము, వాళ్ళు ఒకటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వస్తాము అంటున్నారు. మొన్న అంతా 2 నెలల కింద ఒక రోడ్ వేసినారు, మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేస్తూ వస్తాము అంటున్నారు.
మీ ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇంటి ముందర కూడా కాలువలు లేవు. ఇంకా మా ఇంటి ముందు కాలం ఉండదు, రోడ్డు లేదు. అదే మెయిన్ వచ్చేసిందే చిన్న బిడ్డలు ఉండే పని. ఆ స్కూల్ ముందర కొద్దిగా ఇది చేస్తే బాగుంటుంది. అన్న ఇక్కడైతే బైరెడ్డి కాలనీలో అయితే నేను చూసుకున్నట్లయితే పైన భాగంలో అయితే రోడ్లు ఉన్నాయి, అలాగే కాలువలు ఉన్నాయి. ఇంతకు ఇక్కడ మీకెందుకు పడలేదంటారా చెప్పండి. పై కాలనీకి ఆ పై కాలనీకి ఆ పై కాలనీకి రెండు రోడ్లు పడినాయి, కాలువలు పడినాయి. అందరికీ రాజకీయ ప్రకారం కూడా పక్క అక్కడ జరుగుతున్నాయి. ఈ కాలనీకి కాలువలు పడిన తర్వాత రోడ్లు పల్లా ఏమీ పల్లా, ఇంకోటి ఒకరు పట్టించుకోవాలా. చెప్పండి అన్న. మీకు కాదన్నా ఈ సమస్యని ఇట్లా అని చెప్పి ఎవరికైనా చెప్తున్నారన్నా? ఇక్కడ సర్పంచ్ ప్లస్ అందులో సర్లేదు, ఇక్కడ రారు చూడరు, ఏమున్నా అక్కడే చూసుకుంటారు. మసీదు ఆ సైడు అక్కడ చూసుకుంటారు, ఇక్కడ ఏమి చూడరు, ఇక్కడ రారు, కనీసం ఏం ప్రాబ్లం గా అడగరు. అది ఏడు చూడు కాలువలు కానీ వేసి అసలు కాలువలు లేవు, రోడ్లు లేవు, ఇక్కడ మాత్రమే. అది పైకలంతా బాగుంది. ఇంకోటి బొమ్మలు పెట్టినా చూడండి ఒకసారి, అక్కడ చూపించండి. అట్లా అన్ని కాలువలు అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది. వీధి కుక్కలను అయితే వాటి స్థలాలకైతే తరలించాలా, ఇలా అయితే ఉంచకూడదని చెప్పింది. ఎందుకంటే సుప్రీంకోర్టు కుక్కలను చూపించినట్లు ప్రతి ఒక్క కుక్కతో ర్యాబిస్ అనే వ్యాధి అయితే వస్తుంది. ఈ వ్యాధులు ఈ కుక్కల ద్వారా వస్తున్నాయి. కానీ ఈ ఏరియాలో ఈ చెత్తలో ఈ కుక్కలు ఉండడము చాలా ఘోరంగా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ ఏరియా పక్కనే స్కూల్ దగ్గర అయితే ఈ కుక్కలు ఉండడం పిల్లలకైతే ఇబ్బందికరంగా ఉందని ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. ఇంతకు ఈ కుక్కల్ని తీసేయాలని ఈ కుక్కల్ని ఎందుకు తీసేయలేకపోతున్నారని మున్సిపాలిటీ వారిని అయితే నేను ప్రశ్నిస్తున్నాను. అన్న నమస్తే అన్న. నమస్తే. బాగున్నారన్న? అన్న మీరు ఈ కాలనీకి చెందిన వాళ్ళేనా అన్న? కొత్తగా వచ్చాను నేను. అవునన్న. ఇప్పుడు ఇక్కడైతే వర్షపు నీటి నిలువ వల్ల చాలా సమస్య ఉంది. మీకు కూడా అలాంటి సమస్య ఉందన్న? ఇక్కడ రోజు అదే సమస్య, పోతాన్నా వస్తాడా రోజు అదే సమస్య మాకి. అలా మీరేమన్నా దీని గురించి ఏమన్నా ఎవరికైనా చెప్పారన్నా? నేను ఒక పత్రికా విలేకరినే, ఐటమ్ రాశాను, స్పందించలే ఎవరు. అలా మీ కాలనీ వాళ్ళు ఎవరన్నా చాలా మంది చెప్పారు. నేను ఈ ఏరియాలో ఉన్నా కాబట్టి నాకు చాలా మంది చెప్పారు. ఇంతవరకు అయితే స్పందన లేదు. అంటే మీరు పంచాయతీకి సంబంధించిందే? పంచాయతీ ఇది, పంచాయతీ కదా, పంచాయతీ ఇది. మళ్ళా వీళ్ళు పంచాయతీ సంబంధించిన వాళ్ళు వర్షాలు పడినప్పుడు కానీ ఎవరే కానీ ఏం స్పందనే లేదు అసలు. అలాగే ఇక్కడైతే మగ్గం వేసే వాళ్ళ ఇళ్లలో నీళ్లు పోయి దాదాపుగా ఒక్కొక్కరి ఇళ్లలో 15,000 20,000, అలాగే నేసిన చీరలంతా లాస్ అయినాయని చెప్తున్నారు. వీళ్ళకి ఆర్థిక సహాయం లేక ఎంతో బాధపడుతున్నారు. ఎందుకు వీళ్ళు స్పందించడం లేదంటారా? ఇట్లే స్పందిస్తే ఏదో రకంగా ఇబ్బంది పెడతారేమో భయపడుతూ ఉండొచ్చు నా అభిప్రాయం. అదే ప్రజల్లో కూడా అదే అభిప్రాయం. అవును. మీరు లైట్ల ప్రకారంగా చూసుకుంటేనా? లైట్లు పర్వాలే, ఈ వర్షపు నీళ్ళ కోసం అంతే. అక్కడ ఎక్కువ రోడ్లు అయితే సక్రంగా లేవు, నీళ్ళు నిలిచిపోయి అట్లే ఉంటాయి. నీళ్ళు కూడా 10 రోజులకు ఒకసారి వాటర్ వదులుతారు, 10 డేస్కి ఒకసారి వాటర్ వదులుతారు. అది కూడా సమస్యగానే ఉంది. అంటే కాలువ సమస్యనా? కాలువలు కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి ఈ పక్కన అయితే. ఇది మెయిన్ టార్గెట్. ఇది అంటే ఇది ఎత్తైన ప్రాంతం నుంచి కాలువలు లేక అంతా కిందకు వచ్చి అంతా ఒక చోట గుమ్ముగూడుతున్నాయి నీళ్లు, అన్ని ఇళ్లలోకి పోతున్నాయి అంటున్నారు. ఇది దీంట్లో వాస్తవం ఎంత ఉందంటారా? ఉంటాయి, ఒకసారి మీరు కూడా వెరిఫై చేసుకోండి. అధికారులు కూడా చూసుకోమని చెప్పండి. వాళ్ళు చూస్తే మళ్ళీ తర్వాత వాళ్ళే చెప్తారు కదా. అది ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరు అన్న? నా పేరు శోభన్ సింగ్ అన్న. ఇక్కడైతే బైరెడ్డి గారి పల్లి బయ్యారెడ్డి కాలనీ ఇక్కడైతే నేను ఉన్నాను. ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఎక్కడ చూసినా కాలువలు, మురుగుంట్లు, అంటే ఎవరిని అడిగినా గానీ ఎవరి ఇళ్లలో నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయి, మగ్గాలు వేసే వారి ఇళ్లలో అంటున్నారు. మీకు అట్లాంటి పరిస్థితి ఉందన్న? ఇక్కడ ఉండదు. ఏముందన్న? నీళ్ళు వాటర్ నిలిచిపోయేది, మగాలు గుంతల్లో నీళ్ళు వచ్చేసేది. గవర్నమెంట్ స్కూల్ ఉండదు, ఆ స్కూల్ ముందర వచ్చేసిందే కనీసం లేదంటే 7 అడుగులు 8 అడుగులు గుంత ఉండదు. ఆడ గవర్నమెంట్ స్కూల్ ఉండదు, అంగన్వాడీ స్కూల్ ఉండదు. ఆడ వచ్చేసింది పాములు తిరుగుతూ ఉంటాయి, గుబురు ఎక్కువ, గలీజు. ఈ గ్రానైట్ నీళ్ళన్నీ ఆదావన్నే పోతాయి. చిన్న బిడ్డలు అన్నం తింటూ ఉంటారు, వాళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యేది, దోమలు గిమ్మలు కరిసేది, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దాన్ని ఏమన్నా చేయండి. అట్లే మీరు ఇక్కడైతే మీకు పంచాయతీకి వస్తుందా? పంచాయతీకి వస్తుంది. పంచాయతీలో ఎవరికైనా చెప్పారన్నా? చెప్పాము ఇంత గతంలో, ఇప్పుడు ఎవరికి చెప్పలేదు. ఇంకా ఇది లేదు కదా వీళ్ళది, ఇంకెవరన్నా సర్పంచ్ వస్తే చెప్పాలా.
అయితే మొత్తానికైతే ఇక్కడైతే ఈ ఏరియాకి సంబంధించిన వాళ్ళు పని చేసుకునేవారు, పొద్దున్న లేస్తే తిరిగి పని చేసుకునే వాళ్ళే. పైగా ఇక్కడ పాములు బెడద కూడా ఉందని చెప్తున్నారు. పాములు పెడతా ఉండదు, అదే గలీజ్గా ఉండే దానివల్ల పాములు పెడతా. ఇంకా మీరు ప్రభుత్వాన్ని ఏమన్నా అడగాలనుకుంటే రోడ్ల గురించి ఏమని అడుగుతారన్నా? ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము, వాళ్ళు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వస్తాము అంటున్నారు. మొన్న అంతా ఒక 2 నెలల కింద ఒక రోడ్ వేసినారు, మళ్ళీ స్టెప్ బై స్టెప్ చేస్తా వస్తాము అంటున్నారు. మీ ఇప్పుడు ప్రస్తుతానికి మీ ఇంటి ముందర కూడా కాలువలు లేవు? మా ఇంటి ముందు కాలువ ఉండదు, రోడ్ లేదు. అదే మెయిన్ వచ్చేసిందే చిన్న బిడ్డలు ఉండే పని, ఆ స్కూల్ ముందర కొద్దిగా ఇది చేస్తే బాగుంటుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. అన్న మీరునా అన్న? ఇక్కడైతే బైరెడ్డి కాలనీలో అయితే నేను చూసుకున్నట్లయితే పైన భాగంలో అయితే రోడ్లు ఉన్నాయి, అలాగే కాలువలు ఉన్నాయి. ఇంతకు ఇక్కడ మీకెందుకు పడలేదంటారా? ఒక్కొక్కరు అన్న చెప్పండి. ఆ పై కాలనీకి ఆ పై కాలనీకి 2 రోడ్లు పడినాయి, కాలువలు పడినాయి. అందరికీ రాజకీయ ప్రకారం కూడా పక్క అక్కడ జరుగుతున్నాయి. ఈ కాలనీకి కాలాలు పడిన తర్వాత రోడ్లు పల్లా ఏమీ పల్లా, ఇంకోటి ఒకరు పట్టించుకోవాలా. చెప్పండి అన్న. మీకు కాదన్నా ఈ సమస్యని ఇట్లా అని చెప్పి ఎవరికైనా చెప్తున్నారన్నా? సమస్య అన్నట్టు ఈ కాలనీలు ఎట్లా అంటేనా ఒకరికి అది అంటే ఇక్కడ సర్పంచ్ ప్లస్ అందులో సర్లేదు, ఇక్కడ రారు చూడరు, ఏమున్నా అక్కడే చూసుకుంటారు. మసీదు ఆ సైడ్ అక్కడ చూసుకుంటారు, ఇక్కడ ఏమి చూడరు, ఇక్కడ రారు, కనీసం ఏం ప్రాబ్లం గా అడగరు. అది ఏడు చూడు కాలువగానే వేసి అసలు కాలువలు లేవు, రోడ్లు లేవు, ఇక్కడ మాత్రమే. అది పైకలంతా బాగుంది. చూసుకున్నట్లయితే మనం చూసుకున్నట్లయితే అంతా రోడ్డు ఎంత చిన్నగా అయిపోయింది. రోడ్డు మొత్తం అంతా చెట్లంతా ఆక్రమించేసాయి. వల్ల పోవాలంటే ఇక్కడ చూడండి, ఆ మోరి నీళ్ళంతా ఇక్కడ వస్తాయి, ఆ పైన నుంచి అంతా ఇక్కడ వస్తాయి. దాటాలంటే దానిలో నుంచే పోవాలి. చిన్నపిల్లలు స్కూల్ పిల్లలు మొత్తము. దాదాపుగా నేను కూడా ఇందాక బండ్లోకి వస్తే మోకాలు ఎత్తు నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు పిల్లలు వస్తున్నారా అన్న? ఇంతకీ వస్తున్నారంటే ఆ నీళ్ళ నుంచి పోతున్నారు, వానపాములు అవన్నీ పోతున్నాయి దాంట్లో, కానీ పిల్లలు దాంట్లో నుంచే పోతున్నారు స్కూల్కి. ఒక మాట చెప్తాను చూడన్నా, మేము ఈ కాలనీ యూత్ కాబట్టి మేము చెప్తున్నాం ఇట్లా జరుగుతుంది అని. చిన్నపిల్లలు ఇట్లా స్కూల్కి పోవాల, వానపాములు అన్ని దీంట్లో నుంచే పోతున్నాయి. చిన్నపిల్లలు ఆడ మీరు క్లారిటీకి చూసుకొని కావాలంటే ఆ రాయల నుంచి ఎట్లా పోతారు ఒక మాట. కరెక్ట్, ఇబ్బంది. ఈ కాలువే కాదు, ఈ కాలువ పక్కనండి అక్కడ కానీ కాలువలు ఉన్నాయి, చూడండి ఒకసారి ఎట్లున్నాయో. అన్ని ఈడు వరకు కాలువలు తీసినారు, కానీ ఇంకా లాస్ట్ వరకు అంతా గలీజే, అక్కడంతా గలీజే. చూడండి ఒకసారి అది ఏంటికి అని మేము కానీ అడుగుతున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మదనపల్లిలో రింగ్ రోడ్డు దగ్గర బైరెడ్డి కాలనీలో అయితే ఉన్నాము. నా వెనకాల చూసుకున్నట్లయితే ఆదర్శ ప్రాథమిక పాఠశాల అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాఠశాల ఎంత హస్తవ్యస్తంగా ఎంత. నమస్తే అక్క. నమస్తే అక్క, మీ పేరు పద్మావతి అక్క. ఇక్కడైతే వర్షం పడితే నీళ్ళు అయితే ఇక్కడైతే గుట్లుగా నిలబడిపోయినాయి. ఈ సమస్య ఎందుకుందన్న? ఎవరు పట్టించుకోలేనా ఇక్కడ? పట్టించుకోలే, రోడ్లు లేవు, చెట్టు చేమ పులుగు పుట్టు పాములు పాడు భలే పాములు ఉన్నాయి ఇక్కడ, ఎప్పుడు వస్తా ఉంటాయి. జనాలు నడిచేదానికి కానీ కాలువలు వేసినారు, అవి సరిగాలే. ఎందుకు పట్టించుకోవడం లేదంటారు? ఏమో చేద్దాం అంటారు మళ్ళీ. అంటే మీకు ఇప్పుడు చూడండి, దారి లేక వాళ్ళు చూడండి, కెమెరా చూడండి ఒకసారి, దారి లేక వాళ్ళ పరిస్థితి చూడండి, అంతా నీళ్ళలో గుట్లలో వస్తున్నారు. యువత ఎంత బాధపడుతున్నారంటే ఇక్కడ ఉండే యువత ఎంత బాధపడుతున్నారంటే ఇంతకు ఈ సమస్య ఎందుకక్క? ఈ కాలువలంతా ఇప్పుడు ఇటుపక్క చూస్తే కాటువ, అటుపక్క చూస్తే గుంతలు, అటుపక్క చూస్తే చెత్త. పట్టించుకునే వాళ్ళు లేరా? మీరేం ఎవరికి అధికారులకు చెప్తే ఎన్నిసార్లు చేసినా చెప్పినా వాళ్ళు పట్టించుకోరా. ప్రస్తుతం చూసుకున్నట్లయితే మదనపల్లిలో రింగ్ రోడ్డు దగ్గర బైరెడ్డి కాలనీలో అయితే ఉన్నాము. నా వెనకాల చూసుకున్నట్లయితే ఆదర్శ ప్రాథమిక పాఠశాల అయితే ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది పాఠశాల ఎంత హస్తవ్యస్తంగా ఎంత దారుణంగా ఉందంటే, చూసుకున్నట్లయితే ఇటుపక్క చూసుకున్నట్లయితే అంతా నీరు, అలాగే ఇటుపక్క చూసుకున్నట్లయితే గడ్డి పాములు తిరుగుతున్నట్లయితే ఇక్కడ ఉన్న వాళ్ళంతే చెప్తున్నారు. అలాగే ఇటుపక్క చూసుకున్నట్లయితే చెత్త చెదారము, అలాగే ప్రతి ఒక్క పిల్లవాడు ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి అనారోగ్యం పాలవుతున్నారని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇంతకు ఈ సమస్య ఇక్కడ ఎందుకు వచ్చింది అనేది అర్థం కావట్లేదు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ కాలువలో నీరైతే ఇటు నుంచి ఇట్టే పోతుంది స్కూల్ దగ్గర నుంచి. పిల్లలకైతే ప్రతిరోజు అనారోగ్య పాలవుతున్నారని ఇక్కడున్న స్టాఫ్ కూడా చెప్పారు. అలాగే ఈ సమస్యను పరిష్కరించాలని ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నాను.